ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ఈరోజు నేను వాక్య ధ్యానము నా యొక్క బైబిల్ రీడింగ్ గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము నేను చదువుతుండగా, ఆ వాక్యం చదువుతుండగా నాలో పౌలు గారి యొక్క తపన ఏంటో అర్థమైంది. పౌలు గారు ఇతరుల పట్ల ఎంత కన్సర్న్గా ఉండాలో అనే ఆయన యొక్క భావం ఏంటో నాకు అర్థమైందండి. ప్రభు పట్ల ఎంత భయముతో ఎంత భక్తితో ఆయన ఉన్నాడో పౌలు భక్తుని యొక్క హృదయము అర్థమైంది. మనం చేస్తున్న భక్తి ఒక భక్తేనా, మనం చేస్తున్న సేవ ఒక సేవేనా అనిపిస్తుంది ఆయన యొక్క మాటలను బట్టి. ప్రక్క వ్యక్తి పట్ల ఎంత కన్సర్న్ చూపాలో, ఎదుటివారిని మనం ఎలా గౌరవించాలో, ఎలా ఆదరించాలో, ఎలా ప్రేమించాలో ఆయన యొక్క భావాన్ని చదువుతుండగా నేను ఎంతవరకు చేసింది భక్తేనా అనేది మనకి అర్థమవుతుంది. కనుక మరి పౌలు భక్తుల్లాగా మనం చేయగలుగుతున్నామా ఆయన మాటలు చెప్పిన ప్రకారంగా? ఆయన ఇంతకీ ఆయన యొక్క భావం ఏంటో చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదివితే పౌలు భక్తుడు ఎలా ఉండాలో, ఒక వ్యక్తి ఇతరుల పట్ల ఎలా ఉండాలో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే, సహోదరులారా, మీలో ఒకడు ఏ తప్పిదమైనా చేసిన ఎడల, మీలో ఎవరైనా ఒక తప్పు చేస్తే, మీరు ఆత్మ సంబంధమైన పెద్దలు, ఆత్మ సంబంధమైన వారు, బాగా మీరు పరిపక్వం చెందినవారు, మీరు ఎలా ఉండాలి అంటే ఆ వ్యక్తి పట్ల ఏదో రోజు నేను కూడా తప్పు చేసిన వాడినే కదా, ఒకప్పుడు నేను కూడా పాపినే కదా, ఇప్పుడంటే నేను ప్రభులో నేను నమ్మకంగా ప్రభుని లేపాడు కాబట్టి నేను ఉండగలుగుతున్నాను అని ఎదుటివారి శోధనలో, కష్టంలో, పాపంలో ఉన్నవారిని చూసి వారిని మనం ఎలాగైనా సరే ఆ వ్యక్తిని, ఆ బ్రదర్ని, ఆ సిస్టర్ని మంచి దారిలో తేవాలి, ప్రభుకి సాక్షిగా నిలబెట్టాలి అని మనం ఎలా ఉండాలంట పౌలు భక్తుడు చెప్తున్నమాట. సాత్వికమైన మనసుతో అటు వారిని మనం ఆదరించాలంటండి, ప్రేమించాలంట. మరి చేయగలుగుతున్నామా? వినరు, నాకెందుకులే అనుకొని వదిలేస్తున్నామా? మనం ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు. ప్రస్తుతం మనం ఎలా ఉన్నామంటే అలా అనుకుంటూ మనకి కనిపిస్తున్న బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వారు ఏదైనా పాపములో లోకానుసారంగా జీవిస్తున్నారు, నాకు ఎందుకు లేకపోని అన్నట్లుగా వదిలేస్తున్నాం. మనము అట్లా ఉండకూడదు. పౌలు భక్తుడు చెప్తున్నట్లుగా మనం అట్టి వారి కొరకు మనం తపన కలిగి ఉండాలంట. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, రోజు మనం ఎవరం కూడా నీతిమంతులం కాము, అందరం కూడా పాపులమే, మనం ఎవరం కూడా పరిశుద్ధులము కాము. అలాని ప్రభు కానీ మనల్ని వీళ్ళ గురించి నాకెందుకులే అనేకమైన వాక్యాలు బోధించాను, అనేకమైన మంచి నా సేవకుల ద్వారా చెప్పించాను, అయినప్పటికీ కూడా వారు వినలేదులే అని వదిలేసి ఉంటే మనం ఏమైపోతామండి? ఒకసారి ఆలోచించండి. యేసయ్య గారిని మనల్ని నాకెందుకులే అని విడిచిపెట్టి ఉండుంటే ఈరోజు మనకి ఈ రక్షణ వచ్చేదా, ఈ దీవెన వచ్చేదా? ఒక్కసారి గమనించండి. మనందరము ఆలోచన కలిగి ఉండాలి ఈ విషయం కొరకు. గలతీ 6:2 అంటాడు పౌలు భక్తుడు, క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి అని ఉంటుంది. ఏంటి క్రీస్తు నియమము పూర్తిగా మనం నెరవేర్చేదంటే ఏముంది క్రీస్తులో ఆయన చేసిందంటే, ఆయన గురించి మనం నేర్చుకోవాలంటే అనేకమైన ఉన్నవి. మొదటగా పాపిని క్షమించగలిగిన దేవుడు. మరి ఈరోజు నీకు ఎదురుకుండా కనబడుతున్న వారు అనేకులు పాపులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, అందరినీ క్షమించగలుగుతున్నావా? రెండవదిగా మనం చూస్తే అందరినీ ఒకేలా ప్రేమించగలుగుతున్నావా? దేవుని యొక్క నియమములో, దేవుని యొక్క పద్ధతిలో ఒక పద్ధతి, ఆయన ప్రేమమయుడు కనుక అందరినీ ప్రేమించగలుగుతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడు. ఒక్కసారి చెక్ చేసుకొని నీవుగా నన్ను నేనగా. మూడవదిగా చూస్తే అందరి ఎడల దయని కలిగి ఉన్నామా? ప్రతి ఒక్కరిని దయతో వాళ్ళని ఆదరించగలుగుతున్నామా? నాలుగవదిగా చూస్తే నిన్ను నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? ప్రభు ఆయన దేవుడే ఉండి దేవుని కుమారుడిగా వచ్చి ఆయన ఎంతో తగ్గింపుతో మన మధ్య ఉన్నాడు. అటువంటి తగ్గింపు నీలో ఉందా? లేదా మనంగా సెల్ఫ్ ఎక్కువ చెప్పేసుకుంటూ ఉంటాం.
మనకి ఏది లేకున్నప్పుడు కూడా నేను అంతండి నేను ఎంతండి అంటాం. తగ్గింపు ఉందా నీలో? ఒకసారి చెక్ చేసుకో. ఐదవదిగా, నీవు క్రీస్తు లాంటి దీన మనసును కలిగి ఉన్నావా? ఆయన ఎంత దీనుడిగా మన మధ్య ఉన్నాడు. ఆయనను హింసించిన వారిని, దూషించిన వారిని, అనేకమైన మాటలు అన్న వారిని ఎవరిని కూడా ఏమీ అనలేదు. దీనుడిగా గొర్రెపిల్ల లాంటి మనసును కలిగి ఉన్నాడు. అటువంటి మనసు నీకు నాకుందా? ఒకసారి చెక్ చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. ఆరోజుగా చూస్తే సమాధానపడే మనసు ఉందా? కుటుంబాల్లో కలహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, రకరకాల ఇవి ఉంటాయి, సొసైటీలో ఉంటాయి, కాలేజీల్లో ఉంటాయి, చర్చెస్లో ఉంటాయి. ప్రతి చోట కూడా మనం అందరికీ నచ్చకపోవచ్చు, కానీ అందరితో మనం సమాధానంగా వెళ్ళగలుగుతున్నామా? ఒకసారి చెక్ చేసుకో. చివరిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి భూమి మీదకి వచ్చి ఏం చేశారంటే, ఆయన భయముతో భక్తితో తండ్రి ఇచ్చిన పనిని సక్రంగా నిర్వర్తించాడు. అలాగా ఆయన మనకు అందరికీ కూడా ఒక అకౌంటబిలిటీ ఉండాలి. మనకి ఇచ్చిన పనిని భయముతో భక్తితో చేయగలుగుతున్నామా? దేవుని ఎడలే ఎంత భక్తిని మనం కలిగి ఉన్నామో అనేది మనం ఈరోజు చెక్ చేసుకోవాలి. తండ్రి ఇచ్చిన భారాన్ని, బాధ్యతను యేసయ్య కలిగి ఉన్నాడు, చక్కగా నిర్వర్తించాడు. ఈరోజు మనకి ఏ భారం ఉంది, ఏ బాధ్యత ఉంది, దాన్ని మనం నిర్వర్తించగలుగుతున్నామా మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నేనా అనేది మనలోంచి తీసేయాలి. మనము, మనది, అందరము అనే విధంగా మన మనసు ఎప్పుడైతే అటువంటి విధమైన మనసును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము దేవుని యొక్క రూపంలోనికి మార్చబడతాం. క్రీస్తు నియమాన్ని మనం నెరవేర్చేవారిగా మనం ఉంటాం. అదే పౌలు భక్తుడు అదే మనసును కలిగి ఉన్నాడు కనుకనే మీరు క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అన్న మాట అనగలిగాడు. ఈరోజు మనము కూడా ఇతరుల పట్ల ఎలా ఉన్నాము అనేది, ఇతరులను మనం ఎలా ప్రేమించగలుగుతాం, ఇతరుల పట్ల నా భారం ఏంటి అనేది మనం అందరం కూడా కలిగి ఉండాలి. అదే భారము బాధ్యత పౌలు గారిలో ఉంది. ఈరోజు నీలో నాలో ఉందా? ఒక్కసారి చెక్ చేసుకో. ప్రతి ఒక్కరూ ఈరోజు మనం ఈ ప్రశ్న చేసుకోవాలి. నీలో నాలో ఈ యొక్క నియమము ఏర్పడ్డదా? క్రీస్తు లాంటి నియమం ఏర్పడ్డదా అనేది ప్రతి ఒక్కరం కూడా మనం సరి చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించుగాక. ఆమేన్.